కాంగ్రెస్లోని అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంబినేషన్లో ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో అధికారంలో చేజిక్కించుకొని ఫుల్ జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైనాట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా దూసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీ అధినేత సోనియాతో సహా అందరూ కూడా ఇక్కడ దాదాపు ఏపీలో 5 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి సంసిద్ధమవుతున్నారు. అయితే ఎంతవరకు పాసిబుల్, దాదాపు రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాలు కావచ్చు, లేదా దానికి ఉన్నటువంటి నేమ్ కూడా ఏపీలో తిరిగి పునర్వైభవం సంతరించుకున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆ విధమైనటువంటి ఆలోచన చేయడానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏపీసీసీ మీడియా ఇన్ఛార్జు, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులైనటువంటి తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మొదటగా కంగ్రాట్స్. రీసెంట్ గా తెలంగాణలో కూడా జెండా పాతారు. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లు అధిష్టానము దానికి చాలా శరవేగంగా పావులు కదుపుతున్నట్లుగా కూడా సమాచారం వస్తున్నాయి, లీకులు వస్తున్నాయి, బహిరంగ సభలు ఏర్పాటుకి సంసిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పాసిబిలిటీస్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఏపీకి తీరని అన్యాయం జరిగింది రాష్ట్ర విభజన అనంతరం. సో అలాంటిది విశ్వసించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది, చరిత్ర పునరావృతం అవుతుంది. ఎందుకంటే ఒరిజినల్గానే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో సహా కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకొట్ట లాంటివి. మనం ట్రాక్ రికార్డ్ చూస్తే 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ సీట్లకు 85 సీట్లు ఓడిపోయింది కాంగ్రెస్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఓడిపోయింది, సంజయ్ గాంధీ గారు ఓడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు 41 వచ్చినాయి. కర్ణాటకలో 28కి 28 కాంగ్రెస్కి వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది దీన్ని బట్టి తెలుస్తాం. మళ్ళా 1980లో కూడా సేమ్ రిపీట్ అయింది, మళ్ళా 42కు 41 వచ్చింది. తర్వాత 2004, 2009 ఈ 2 సార్లు కూడా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడం జరిగింది. 2004, 2009లో అప్పుడు కూడా ప్రధానమైన భూమిక పోషించింది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ సీట్లు వచ్చినాయి. 2004లో 32 సీట్లు, 2009లో 29 ఎంపీ సీట్లు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 2004-09 రావడం కాబట్టి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండ్ నెహ్రూ కుటుంబానికి కంచుకోట అని అర్థమవుతుంది. రెండవది వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితంతో ఆ ఫలిత ప్రభావం వచ్చేసి పక్కన ఉన్నటువంటి తెలంగాణ మీద పడింది. తెలంగాణ మీద ఎక్కువ పడినాయి. ఆ ప్రభావం కొంతవరకు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద పడతా ఉంది. ఆ పక్క కర్ణాటక, ఈ పక్క తెలంగాణ. కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారు, పొరుగు రాష్ట్రము. ఇక్కడ తెలంగాణ, తెలుగు రాష్ట్రము మనటి కలిసి ఉండే ప్రాంతం. కాబట్టి ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడ ఉంది. కాబట్టి మా నినాదం మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. అంటే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడ కూడా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మంచి జరిగింది, నిధులు ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ ఉంది, రాజధాని ఉంది, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏపీకి అయితే తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల్లో బలంగా నమ్మకం ఒకటైతే బాగా నాటుకుపోయిందని అనిపించట్లేదా మీకు? లేదు లేదు, ఇక్కడ రాష్ట్ర విభజన సందర్భంగా సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వం యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు, సీమాంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇచ్చింది. అవి ఇంప్లిమెంట్ కాలే, దానివల్ల రాష్ట్రం పరిస్థితుంది. ఏమిటా 3 వరాలు? నంబర్ 1, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అమలు వింటే ఈ పాటికి అనేకమైన అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వచ్చినట్టు, నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది రాయితీల కోసం. అది అమలు కాలేదు. రెండవది ప్రత్యేక ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు
స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం ఇవ్వాలని చెప్పేసి చట్టంలో పేర్కొనడం జరిగింది. మే కూడా కాదు, షల్ అని పెట్టడం జరిగింది. అవి రాలేదు. ఆ నిధులు వచ్చింటే డెవలప్ అయ్యేది రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం. మూడవది, పునర్వ్యవస్థీకరణ చట్టంలో, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆషామాషి కాదు, 5 లక్షల కోట్ల రూపాయలు. దాని కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, రాజధానికి నిధులు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, 13 కేంద్రీయ సంస్థలు, ఇవన్నీ 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనం. అంటే ఇన్ని హామీలు ఇచ్చి కూడా అప్పుడు విభజన అనంతరం చేస్తాము మేము అధికారంలోకి తిరిగి వస్తే అని చెప్పినప్పుడు కూడా మీరు కూడా వ్యతిరేకించారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు అంటే ఈ 3 హామీలు అప్పుడు కరెక్టే, నిజంగా డెవలప్మెంట్ అవుతాయని మీకు తెలీదా? అది జరిగింది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్యతను కోరుకున్నారు. అలా ఎన్నిటికంటే కూడా ఆంధ్రులు అంతకుముందు వచ్చేసి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ అప్పుడు ఉద్యమం జరిగిందే తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు రాయలసీమలో రాజధాని, సర్కార్ ప్రాంతంలో గుంటూరులో వచ్చేసి హైకోర్టు పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ హైదరాబాద్ రాష్ట్రం నుండి మహారాష్ట్రకు మరాఠీ మాట్లాడే వాళ్ళు కొన్ని జిల్లాలు మహారాష్ట్రకు, తర్వాత కన్నడ మాట్లాడే జిల్లాలు కర్ణాటకకు, తెలుగు మాట్లాడే వాళ్ళతో తెలంగాణ ఏర్పడడం జరిగింది. అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి అనేది ఆ సమైక్యత, ఆ భావం, తెలుగు జాతి ఒకటిగా ఉండాలి అనేది ప్రధానమైనటువంటి రాజధాని గుంటూరు, హైకోర్టు 2 కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. అంటే ఇది కారణం వచ్చేసి తెలుగు వాళ్ళు ఒకటిగా ఉండాలనే భావన. అంటే అది ఆనాడు, అందుకోసము నేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అందరూ కూడా ఆ భావనతో వచ్చేసి సమైక్య మద్రాసు రాష్ట్రం విడిపోయిందే తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని. ఇప్పుడు తెలంగాణ ఉండే తెలుగు వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసి మళ్ళీ ఇప్పుడు విడిపోతామంటే ఆ భావనతో మేమందరం వ్యతిరేకించాం. అప్పటికైనా ఇవన్నీ ఉన్నాయి. ఎస్, మీరు వ్యతిరేకించారు. తిరిగి రావడానికి ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి? ప్రజలు కూడా ఆ విధమైనటువంటి ప్రేరణ పొందాలంటే మీరేం చెప్తారు? అలాగే వెళ్ళిపోయిన నాయకులు తిరిగి రావాలంటే ఏ విధమైనటువంటి అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు? ఇప్పుడు 9.5 సంవత్సరం అయింది కేంద్రంలో అధికారం బీజేపీ వచ్చి. ఇది కేంద్రం, ఇవన్నీ చాలా మటుకు కేంద్రం చేయాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ కేంద్రం ఇవ్వాల్సినట్టే. వాళ్ళు ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీ ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. మేము ఇవ్వమని చెప్పేశారు. అదేవిధంగా విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి 24,350 కోట్లకు గాను 1,050 కోట్లు ఇచ్చారు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చారు. మిగతా విభజన చట్టంలోని అన్ని సెక్షన్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలకు గాను వాళ్ళు ఇంతవరకు ఇచ్చింది 25,000 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 2 రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఇవిది కేంద్రమే ఇవ్వాలి, బీజేపీ ఇవ్వనంటా ఉంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, వైకాపా కానీ వాళ్ళకి ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. ఇవ్వాల్సింది కేంద్రము. కేంద్రము చేతిలో కీలు బొమ్మలు. బీజేపీ ఒక విధంగా మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ గా తయారైపోయింది. అంటే బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బట్ ఈ రాష్ట్ర పరిస్థితి ఏమంటే ప్రాంతీయ పార్టీలు, జగన్ ఏమో జగన్ రెడ్డి భజన్ రెడ్డి అయిపోయినాడు మోడీకి, అమిత్ షాకు. చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు అయిపోయినాడు మోడీకి, అమిత్ షాకు. పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ అయిపోయినాడు. కాబట్టి కేంద్రం ఇవ్వదు, వీళ్ళకు చేత కాదు. కాబట్టి ఒక కాంగ్రెస్కి మాత్రమే ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి ఉంది. అందుకోసమే నేను కానీ మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఆ రోజు విభేదించినా కానీ మిగతా వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అది అర్థమైపోయింది. కాబట్టి టీడీపీకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ఈయనకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, వాళ్ళకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పక్క మళ్ళా ముసలిడైనా బసిరెడ్డే మేలు, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పాలించాలని ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. మీరు అన్నట్టు అధిష్టానానికి శక్తి ఉందో ఒప్పుకుందాంలేండి. పిసిసి విషయానికి వస్తే ఏపీలో కనీసం శక్తి లేక కార్యాలయాలకు అద్దెలు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరిలో ఒకరికి ఎక్కడ సఖ్యత లేదు, సరైనటువంటి క్యాడర్ లేదు, కార్యకర్తలు అంతకంటే లేరు అనేటువంటిది మెయిన్
పాయింట్స్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కంటే టీడీపీలు ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుందాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఏమిట్లో నాకంటే ఎక్కువ, మా పార్టీలో ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళకంటే ఎక్కువ. క్యారెక్టర్లో పెద్దవాళ్ళు మాకంటే ఎక్కువ వల్ల, లేకుంటే అవగాహనలో ఎక్కువ వల్ల, ఏమిట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ రెడ్డి నాకంటే కానీ, కాంగ్రెస్లో ఉంటే మా పిసిసి అధ్యక్షుల కంటే కానీ, మిగతా అనేక మంది కంటే ఏమిట్లో ఎక్కువ వాళ్ళు. కాబట్టి ఏమిట్లో మేము ఎక్కువ కాదు. కాకపోతే చెప్పాం కదా, రాష్ట్ర విభజన అనే ఒక అంశము కొంత వచ్చేసి మాకు ప్రతిబంధకంగా తయారైంది. ఆ ఫేస్ అయిపోయింది. 10 years అయిపోయింది. ఎల్లకాలము ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, పొలకాలం ఎల్లకాలం ఉండదు కదా. కాబట్టి ఎమర్జెన్సీ 77లో ఓడించింది, 80లో మళ్ళీ ఇందిరాగాంధీని 3 ఏళ్ళకే కూర్చోబెట్టారు ఆవిడ. కాబట్టి ఆ ఫేజ్ అయిపోయింది. తెలుగుదేశంలో ఉండే నాయకులు కార్యకర్తలతో పోల్చినా, అటు వైకాపాలో పోల్చినా, జనసేనతో పోల్చినా మా దాంట్లో ఇప్పటికీ నాయకులు ఎక్కువ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. తర్వాత కొంచెము ఆర్థికంగా మాకంటే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి వాళ్ళకి దోపిడీదారులకు దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా. కాబట్టి వాళ్ళకు మేము ఇన్నాళ్ళు పరిపాలించినా కానీ మీ ప్రకారంగా వచ్చేసి మేము అద్దెలు కట్టిన పరిస్థితి ఉంటే మా నిజాయితీని అర్థమవుతుంది. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు వచ్చేసి రాజవైభవాలు, రాజప్రసాదాలు కట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు హైదరాబాద్లో, బెంగళూరులో, తాడేపల్లిలో, ఇడపలపాయలో, పులివెందుల్లో, కడపలో, ఇంకా ఢిల్లీలో, విదేశాల్లో, ఇంకా రేపు అంగార గ్రహం మీద కూడా నిన్నగాక మొన్న వచ్చేదానికి. కాబట్టి అన్నీ తెలుస్తుంది దోపిడీదారులకు మాలాంటి నిజాయితీ. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ చేకొట్టాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్ లో కూడా తాను పోటీ చేయకుండా పోవడానికి కాంగ్రెస్ గెలిపించడమే అజెండాగా అనేటువంటి టాక్ కూడా నడిచినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబుని ఎందుకు ఆహ్వానిస్తే బాగుండని ఏమన్నా అనిపించింది? మీ క్యాడర్ లో కానీ అది ఏమన్నా డిస్కషన్ జరిగిందా? ఇది ముందు వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మాది జాతీయ పార్టీ, వాళ్ళది ప్రాంతీయ పార్టీ. పేరుకేమో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీనే. వాళ్ళు తెలంగాణలో కూడా కంటెస్ట్ చేయలేదు. వచ్చి ఆ రోజు పరిస్థితులు వచ్చేసి ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ మీద వైకాపా పార్టీ కంటెస్ట్ చేయలేదు. తెలంగాణలో వైకాపా లేదు, ఇది లేదు. జనసేన మొన్న ఏదో బీజేపీ ట్రాప్లో పడి కంటెస్ట్ చేసి మొత్తం అన్ని డిపాజిట్లు పోయినాయి. కాబట్టి టీడీపీ, వైకాపా ఆ రెండు కూడా వచ్చేసి తెలంగాణలో లేవు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 బలమైన పార్టీలే, కాదని లేదు. కానీ వచ్చేసి ఖచ్చితంగా ఆ 2 పార్టీలు బలమైన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి ఏ కూటమిలోకి పోవాలా, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోకి రావాలన్నా, ఎన్డీఏ కూటమి రావాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి దాని తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటే దాని తర్వాత జాతీయ పార్టీలకు మేము ఆలోచన. మీరన్నట్టు బలమైన పార్టీలో ఒకటైనటువంటి వైసీపీని దెబ్బతీయడానికి తన సోదరి షర్మిలని ఏపీలోకి తీసుకొని వచ్చేటువంటి ప్లాన్ కాంగ్రెస్ చేస్తుంది అనేటువంటి ఊహాగానాలా, లేకపోతే నిజమైన వాస్తవాలు? ఇప్పుడు మా దృష్టిలో ఇప్పటికే జగన్ గ్రాఫ్ వచ్చేసి గణనీయంగా పడిపోయింది. మనం చూస్తున్నాం వచ్చేసి ఆయన సభలు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సభలు కలకల్లాడేటివి, ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎక్కడున్నా కాదు, పులివెందుల్లోనే ఆయన సొంత నియోజకవర్గము 3000 మంది పోలీసుల మధ్య, పరదాల చాటున, బ్యారికేడ్ల మధ్య మనుషులు లేకుండా, కార్యకర్తలు లేకుండా పర్యటిస్తున్నారు. అది రాష్ట్రమంతా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతుంది సామాజిక బస్సు యాత్ర, ప్రతి జిల్లాలో ఫెయిలే. మన ఇటీవలనే పోయిన ఆదివారం వచ్చేసి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం, అంటే ఇలా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ మేనమామ, ఆ నియోజకవర్గంలో చెన్నూరు మండలంలో కొండపేట మొత్తం కుర్చీలకు ఉపన్యాసాలు ఇచ్చే పరిస్థితి ఉంది. తర్వాత వచ్చేసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రాంతాల్లో ఓడిపోయారు. కాబట్టి ఓవరాల్గా ఐప్యాక్ వాళ్ళ యొక్క నివేదిక ప్రకారము ఇప్పుడు ఎన్నికలు జరిగితే 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి శిరస్సు తలకిందులు పెట్టి తపస్సు చేసినా వైకాపా అధికారంలోకి వచ్చేది లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు. షర్మిల పాత్ర ఏంటి? షర్మిల ఆవిడ నిర్ణయించుకోవాలి. కాకపోతే ఏమంటే ఆవిడ సోనియా గాంధీని కలిశారు, రాహుల్ గాంధీ గారిని కలిశారు, ప్రియాంక గాంధీ గారిని కలిశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు డికే శివకుమార్ గారితో టచ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులతో టచ్ లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంతో డికే శివకుమార్ ద్వారా కలవడం జరిగింది. దాని తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో మర్చి చేయలేదు, కానీ ఆవిడ పోటీ చేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, ఆవిడ అక్కడ పోటీ చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో
మరి రాజకీయాల్లో ఉండాలనుకుంటే బహుశా ఆవిడకి ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశే ఉండొచ్చు న్యాచురల్గా. తెలంగాణలో పోటీనే చేయలేదు కాబట్టి, ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి బహుశా ఆప్షన్ కావచ్చు. ఆ ఆప్షన్లో మరి ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఆల్రెడీ కలిసి వచ్చింది కాబట్టి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మరి ఆవిడ ఏం డెసిషన్ తీసుకుంటుందో, కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా, లేకుంటే ఆవిడ పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ చేరితే ఆవిడ ఏమడుగుతుంది, అధిష్టానం ఏ బాధ్యతలు ఇస్తుంది అని ఉంటుంది. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. షర్మిలతో పాటు ఏ నాయకుడు వచ్చినా కానీ ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. సరే, వాళ్ళను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హామీలతో ముందుకెళ్ళబోతున్నారు అండ్ వాటిని నెరవేర్చడానికి అంటే ఇప్పటికే ఎందుకు అడుగుతున్నా అంటే కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత 8 గంటల కరెంట్ అని 5 గంటలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కరెంటు లేదు, వర్షాలు లేదు, ఈ విధంగా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి అక్కడే ఈ విధమైనటువంటి మాటలు చెప్పేటువంటి పరిస్థితి. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మిగులు నిధులు లేవు, అన్ని అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వబోయేటువంటి 6 హామీలు ఏదైనా చాలా నిధులతో కూడుకున్నటువంటి హామీలు ఇచ్చేవన్నీ కూడా అవి ఎలా సాధ్యపడతాయి అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇంకా మేము మేనిఫెస్టోలో పూర్తిగా పోలేదు, కానీ ప్రస్తుతానికి ఓవరాల్గా ఏపీసీసీ మేము అనుకున్నది 6 సూత్రాల కార్యక్రమం అమలు చేయాలని. ఇంకా మిగతా కొన్ని యాడ్ అవుతాయి. 6 సూత్రాల్లో నంబర్ 1 సూత్రం వచ్చేసి వ్యవసాయ రుణాల మాఫీ. ఈ వ్యవసాయ రుణాల మాఫీ అనేది కేంద్రం తీసుకున్న డెసిషన్. గతంలో కూడా చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరిగింది. మొత్తం కేంద్రమే భరించింది, రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్రం భరిస్తుంది. రెండవది 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా. ఇది రాష్ట్ర బడ్జెట్ నుండి 1 పైసా పెట్టడం, కేంద్రమే భరిస్తుంది. మూడవది ప్రస్తుతానికి మేము అనుకోవడము, గతంలో కూడా మేనిఫెస్టోలో పెట్టినాము, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇది కూడా కేంద్రమే. నాలుగవది ప్రత్యేక హోదా. ఇది కూడా కేంద్రమే. ఐదవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. ఇది కూడా కేంద్రమే. ఆరవది పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం కానీ, పోలవరం కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవన్నీ అలాగే కేంద్రమే. కాబట్టి మేము చెప్పే 6 సూత్రాల బడ్జెట్ బడ్డను, ఆర్థిక బడ్డను రాష్ట్ర బడ్జెట్ మీద పైసా పడదు. మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర బడ్జెట్ మీద పడతాయి. మేము చెప్పేది వచ్చేసి కేంద్ర బడ్జెట్ మీద ఉంటుంది. కాబట్టి మేము అవన్నీ ఆలోచించే చేస్తున్నాము. కాబట్టి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి, గతంలో ఇప్పుడు ఉచిత విద్యుత్తు 2004లో మే 5న రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసింది, కంటిన్యూ అవుతా ఉంది. అది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, దానికి పేర్లు మార్చాడు అంతేనా. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని, అది మా స్కీమే. ఆరోగ్యశ్రీ మాదే. తర్వాత వచ్చేసి జలయజ్ఞము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్కీములు, పేర్లు మార్చాడు అంతే. అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ 6 సూత్రాలు అనేటి కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సెపరేట్గా మన రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి కొన్ని ఉంటే, మన రాష్ట్రానికి సంబంధించినవి స్పెషల్ ఈ 3, ఏది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానీ, విభజన చట్టం కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రం అమలు చేసేటి పథకాలు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మేము అన్నీ ఆలోచించి దీన్ని చెప్తున్నాం. ఒకవేళ మీకు అధికారం కట్టబెడితే కూడా కేంద్రంలో మేము లేవు కాబట్టి 6 హామీలు కుదరవు అని చేతులు ఎత్తేసి కేంద్రంలో ఇవ్వాలంటున్నాం. అదే కేంద్రంలో వస్తే తప్ప ఇక్కడ అమలు చేసే పరిస్థితులు ఇప్పటిగా కేంద్రంలో ఇవ్వాలా, రాష్ట్రంలో ఇవ్వాలి, 2 చోట్ల మాకు ఆడుతున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన 5 ఎలక్షన్లో ఒక చోట గెలుపొందని 4 చోట్ల ఓటమి చూసినటువంటి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రధానంగా వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తీసుకుంటే దాంట్లో 2 మాయి, 1 వాళ్ళది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంటే అప్పుడు బీజేపీ స్వీప్ చేసింది. అప్పుడు గుజరాత్లో, మన రాజస్థాన్లో 25కి 25 వాళ్ళకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో 28కి 27 వచ్చేవాళ్ళు. ఛత్తీస్గఢ్లో 11కు 9 వచ్చినాయి. కాబట్టి వాళ్ళకు అంతకంటే ఇప్పుడు శాచురేషన్ అయిపోయింది. లాస్ట్ టైమే ఓడిపోయిన సందర్భంలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో శాచురేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు తగ్గేటే కానీ పెరిగేది ఉండదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా అధికారంలోకి వస్తుంది. నేను వచ్చేసి కాంగ్రెస్ సొంతంగా అధికారం కోసం చెప్పడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా
సంకీర్ణ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ నేతృత్వం ఈ హామీలు అమలు అవుతాయి. జస్ట్ చివరిగా చెప్పండి సార్, మీ అధిష్టానం ఎప్పటి నుంచి ఏపీలో అడుగు పెట్టబోతుంది, ఎలాంటి అజెండాతో ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు ఏపీలో చాలా సార్లు అడుగు పెట్టినారు మా రాహుల్ గాంధీ గారు. ఎన్నికలు సమీపిస్తున్నారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మంత్ చివరిలో కానీ నెక్స్ట్ మంత్ బిగినింగ్లో కానీ ఒకటి భారీ బహిరంగ సభ విశాఖపట్నంలో, మెయిన్గా విశాఖ స్టీల్ ప్లాంట్ని దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఒకటి భారీ బహిరంగ సభ ఫస్ట్ వాడు నిర్వహిస్తాము. దానికి అగ్రనాయకులందరూ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక కాంగ్రెస్ అగ్రనాయకులు, తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకులు, రాష్ట్రానికి చెందినటువంటి మేము అందరం కూడా దాంట్లో ఒక భారీ బహిరంగ సభ అనేది ఫస్ట్ అక్కడ జరుగుతుంది. దాని తర్వాత మరి కొద్ది రోజులకు అమరావతి మీద ఒకటి రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అనే నినాదం మీద పోతాం. పోలవరం దీని జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేస్తాం. 4వది ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి మునుకోటి చనిపోయింది కూడా ఇక్కడే, కాబట్టి ప్రత్యేక హోదా గురించి ఇక్కడ ఒకటి పెడతాం. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ ఒకటి పెడతాం. కాబట్టి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని లెవెల్లో శ్రేణులు వచ్చేసి కదం తొక్కుతూ పదం పాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏపీ విభజన అనంతరం కూడా ఏపీకి ద్రోహం చేయాలని కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీతో, ప్రత్యేక హోదా నినాదంతో ఏపీకి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఏమి చేయలేనటువంటి పరిస్థితితో పోరాటం చేస్తున్న ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గడిచిన 10 ఏళ్లలో ప్రాంతీయ పార్టీలు ఏపీకి చేసింది ఏంటి లేదు. కాంగ్రెస్ తిరిగి రావాలి, ప్రజల్లో ఏదైతే ఆ భావన ఉందో ద్రోహం చేశారని తిరిగి వారికి సంక్షేమం లభించేది కాంగ్రెస్ పార్టీతోనే అనే నమ్మకాన్ని తిరిగి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఏపీలో ఏ నాయకులైనా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తామంటే అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది అధిష్టానంకే వదిలిపెడతాము. ఖచ్చితంగా దక్షిణాదిలో ఇప్పటికే 2 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించినటువంటి కాంగ్రెస్ ఏపీలో సైతం జెండా పాతడం ఖాయమని చెప్పి కూడా ఏపీసీసీ మీడియా ఇన్ఛార్జ్ తులసిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.